తమ్ముడు ఏమి సక్కంగా ఉందా, నిద్ర వస్తుందా? పడుకునే ఈడే, నేను పోతా వైజాగ్. మన బ్రోకి ఇక్కడ తాడు అయితే తెగిపోయింది అనమాట, ఒక తాడు ముందరా. అదే నాకు తెలియలే, ఉండు తెలియదు ఏడుంది అది. గాయస్ నా బండిలో ఇంత బల్లునింది. వేరే విషయం లేదు, సౌండ్ మారిపోతే బండి ఇంకా అసలు సౌండ్ ఎట్టుందిరా. అసలు 800 కిలోమీటర్స్ సౌండ్ లేక వచ్చి బ్యాటరీ బండ్లో వచ్చిన ఫీలింగ్ ఉండింది బ్రో ఇంతసేపు నాకు. గాయస్ ఇప్పుడు మా హోటల్ అటుపక్క ఉంది, ఇక్కడేమో ఇంతమంది జనాలు ఉన్నారు. నా బైక్ని ఎట్ట తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. మనం అందులో జీనేన్లో ఉన్నాము. రష్లో నేను ఈ బండి వేసుకెళ్తున్నాను చూడండి, నన్ను అనాలి ఫస్ట్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే వైజాగ్ అయితే బయలుదేరేసాం అనమాట. సో వెనకాల కనిపిస్తుంది చూసారా బ్యాగ్. సో ఇది వచ్చేసి మనం అయితే బస్సుకి వేసేదానికి వెళ్తున్నాము. సో నేను ప్రదీప్ బ్రో అయితే వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే వీడు ఇంకా పడుకొని ఉన్నాడు. సో మా ట్రిప్ మొత్తంలో వీడు స్లీపింగ్ బ్యాగ్ అనమాట, అంటే మేము మోస్తున్న స్లీపింగ్ బ్యాగ్ అనమాట. వీడు పడుకుడు ఎలా పడుకుంటాడో తెలియదు, ఎన్ని గంటలు లేస్తాడో తెలియదు, వాడికి తెలియదు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి బస్కి అయితే ఎక్కిచ్చేసి వచ్చిన తర్వాత మొత్తం మన రైడింగ్ జాకెట్ అంతా సర్దుకునేసి ఇదో ఇక్కడ మన గియర్ అంతా కూడా ఉంది చూసారా. సో అంతా సెటప్ చేసుకునేస్తాం. రా బ్రో వెళ్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బస్సులు ఉన్నాయా లేవా అని మనకైతే ఇంకా తెలియదు అనమాట. అంటే ఏ టైంకి స్టార్ట్ అవుతుందో తెలియదు కదా బస్సులు. ఒకసారి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాల్సిందే ఇంకా. అండ్ ఇప్పుడు బైక్ కూడా మనం వచ్చేసి Aprilia RS 457 అయితే తీసుకొని పోతున్నాము, ఎందుకంటే Z9లో ఈ 2 బ్యాగులు పట్టవు. బ్రో ఎంతకన్నా మంచి సేఫ్టీకి ఆ కార్డు తెచ్చే బ్రో. వాడు మళ్ళా లేకపోయాడు అనుకో, వాడు లేపడానికి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే గుర్తొచ్చింది గైస్, ఇది తీసుకొని వెళ్ళిపోవడం మేలు. మనము వాడెట్టో లేడు, ఎంత లేపినా లేడు. మళ్ళీ 11 దాకా ఎవడు బ్రో ఉంటాడు. బ్యాగులు ఇవ్వడానికి వెళ్తున్నాం గైస్. గైస్ మాకైతే దోలు తీరిపోయింది అడిగి, ఎందుకంటే ఈ బ్యాగులు ఇవ్వాలంటే ఆడ పార్సల్లో అన్నిటికీ ఏమంటారు లాకలు కావాలా. ఈ బ్యాగులకి ఒక్కొక్క బ్యాగ్కి ఒక 10-15 జిప్పులు ఉన్నాయి. సో అన్ని లాకులు కొనలేము, లాకులు కొనేదానికి ఒక 1000 రూపాయలు దాకా అయిపోతాం. అట్లుంది పరిస్థితి. 20 ఉండదు, అది పక్కన పెట్టేసాము. ఇంకా బస్సు అంటే ఒకే ఒక బస్సు ఉంది, వాళ్ళు ఏమో తీసుకెళ్ళని ఉన్నారు. మాకేమో ఓపిక నశిస్తుంది, మేము బయలుదేరాలి బండిలు ఎత్తుకొని. ఫస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెప్తాం, ఏదో కార్తిక్ నన్న బస్ ఎక్కిచ్చేద్దాం లగేజ్తో పాటు. లెట్స్ గో. సో గైస్ కింద బైక్స్కి అంతా సెటప్ చేసేసరికి మొత్తం టైర్డ్ అయిపోయాను. అమ్మ అసలు టార్చర్ అనిపించింది. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మనం అయితే బ్యాగ్స్ అన్ని కట్టేసాం అనమాట బైక్స్కి. సో ఇప్పుడు మనమైతే రెడీ అవుతున్నాం. కాసేపు ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం బయలుదేరుతాం అనమాట. టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం స్విగ్గీలో, అది వస్తానే తినేసి మనమైతే బయలుదేరదాం. ఈ లోపు మొహం అంతా కూడా బాగా జుట్టుగా అయిపోయింది కదా, స్నానం చేసి కూడా వేస్టే. వెళ్ళైతే మనమైతే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటాము. సో మీ అందరికీ తెలుసు కదా నేను ఏం ఫేస్ వాష్ వాడతాను రెగ్యులర్గా. సో అది వచ్చేసి ముస్టాక్ ఫేస్ వాష్ అనమాట. సో మనమైతే మన ఫేస్ని బాగా దీంతో నీట్గా వాష్ చేసిన తర్వాత దీని బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను, చాలా బాగుంటుంది. లెట్స్ గో. సో గైస్ ఫేస్ వాష్ చేసిన వెంటనే నా ఫేస్ ఎంత బ్రైట్ అయిపోయిందో చూసారా. సో నేను వాడుతున్న ఫేస్ వాష్ వచ్చేసి ముస్టాక్ ఓషన్ ఫేస్ వాష్ అనమాట. ఇందులో మనకు వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, దానివల్ల మన ఫేస్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి తీసేసి మన ఫేస్కి అయితే బాగా పింపుల్స్ని అయితే ఫైట్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు దీనిలో వచ్చేసి లిక్వరైజ్ ఉంది, దీనివల్ల మన స్కిన్ వచ్చి బాగా బ్రైట్ అయిపోతుంది. అండ్ ఇది నా ఫేవరెట్ ఒకటే కాదు, ఫ్లిప్కార్ట్లో దీనికి అయితే 8 lakh ప్లస్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు మీరు కనుక 2 బాటిల్స్ కనుక కొంటే 125 రూపీస్ ఈచ్ పడుతుంది. సో ఇదైతే చాలా బెస్ట్ డీల్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చున్నాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మనమైతే ఇప్పుడు మన సూట్ వేసుకునేసి డైరెక్ట్గా మనమైతే బైక్ని తీసుకొని వైజాగ్ అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో గైస్ ఫైనల్గా మనమైతే నా బ్యాగ్ని మన బ్రో ల్యాప్టాప్ బ్యాగ్ని కట్టేస్తున్నాం అనమాట RSకి. సో కార్తిక్ నేను ఈ బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాను, ఆ బ్యాగు ఈ బ్యాగు. సో చలో మన బండిని అయితే కోల్ స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్ మనమైతే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నేనైతే చెప్పాను కదా చెవులు బాగా నొప్పి వస్తున్నాయి అనేసి, అందుకని ఏం చేశానంటే ఎయిర్పాడ్స్ ఉన్నాయి కదా, ఎయిర్పాడ్స్ని వేసుకునేసి లోపల నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసాను హెల్మెట్ లోపల. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉంది, నాకు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఏదో ఒకటి ప్రస్తుతానికి కొంచెం జుగాడ్ డబ్బులు సేవ్ చేసుకుందానికి అనుకోండి, బట్ బెటర్. అయినా వేసుకున్న తర్వాత కూడా నాకు సౌండ్ తెలుస్తుంది అంటే ఎంత ఘోరంగా విండ్ బ్లాస్ట్ పడుతుందో అర్థం చేసుకోండి ఇక్కడ. సో ప్రదీప్ బ్రో బైక్కి బ్యాక్ సైడ్ అయితే మనం బ్యాగులు అయితే కట్టేసామన్నమాట. బట్ ప్రదీప్ బ్రో వచ్చేసి మనకి వైజాగ్ వరకే వస్తాడు, వైజాగ్ నుంచి మనతో పాటు రిటర్న్ తిరుపతికి రాడు కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు, రిటర్న్ ఎట్లా వస్తామో తెలీదు.
ఎందుకంటే రిటర్న్ మాకు ఎక్కడ అనుకుంటా చూసా ప్రో రైడర్ రోడ్ ఓకే, బట్ ఎందుకో రైట్కి వాలిపోయింది. ఓకే, ఏం చేస్తున్నారు సార్? బ్లాగ్లో రికార్డ్ అవుతుందంత, తెలుగే. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తాను. మా తిరుపతి నుంచి వైజాగ్ పోతున్నాం. ఎన్ని బ్యాగులు ఏందో అమ్మా, 6 బ్యాగుల్లా ఉన్నావు కదా స్వామి నువ్వు, బ్యాగులు బసవన్న. సో గైస్ ఒకసారి ప్రదీప్ కూడా చూడండి, బ్యాగులు బసవన్న మాత్రం ఉన్నాడు. అన్ని బ్యాగులు వేసుకొని యో అంటాయో, ఎన్ని బ్యాగులు, వెనకాల 2 బ్యాగులు, ముందర బ్యాగు, కాలు కడ బ్యాగు, హెల్మెట్. అమ్మా ఇందాక చాలా రిస్కీ బ్రో, కార్ వచ్చేసాడు. నువ్వు భద్రం, నువ్వు రిస్క్ చేయొద్దు అన్ని బ్యాగులు పెట్టుకొని. అన్నా ముందర 36, వెనకాల 42. సో గైస్ ప్రెసెంట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ప్రదీప్ బ్రో. వెనకాల మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చినాడు బ్రో. సో ఎట్లా ఉంది ఇన్సేపు తోలేవు బండి. కార్తిక్ తోలాడు అనమాట ఇన్సేపు. నాకు మధ్యదారిలో బాగా డిహైడ్రేట్ అయిపోయి బాడీ ఒకలాగా అయిపోయింది అనమాట. అందుకని కార్తిక్ ఇచ్చేసాడు డ్రైవ్ చేయమని. ఎలా అనిపించిందిరా బండి? నా వల్ల కూడా ఈ ఎండకి లోపల గాయస్ నేను బ్రేస్ లేయర్ బదులు మొత్తం నా దగ్గర ఒక థర్మల్ డ్రెస్ ఒకటి ఉన్నిందనమాట. టీషర్ట్లు తెచ్చుకోలేదు కాబట్టి అది వేసుకున్నా ఇంకా బాడీ అంతా చాలా ఇరిటేట్ అయిపోయింది. అండ్ దానికి తోడు నిద్ర లేదు సరిగ్గా, బాగా డిస్టర్బ్ అయిపోయింది బాడీ. ఇంకెంత ఉంది, ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అంతే. గైస్ మేమైతే బండిని ఇక్కడ పార్క్ చేసామన్నమాట. సో ఇంతసేపు బైక్ పార్క్ చేసి నేనైతే ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను. ఎక్కడ చూసినా కార్తిక్ అయితే నాకు కనిపించలేదన్నమాట. యాడున్నాడు రా అబ్బా చూస్తే మీకు చూపిస్తారండి వాడు యాడున్నాడో. అసలు మీరు నమ్మరు, మా వాడిని ఊరికే అన్నాను నేను కోతి. వీడు చూడండి వీడు ఏం చేస్తున్నాడు, డింగ చిక్క. వీడు చూడండి వీడు ఎంత శాఖంగా పడుకున్నాడు. 2 నిమిషాలు పనికి వీడు. ఏరా నూతనం తమ్ముడు, ఏమి సక్కంగా ఉందా, నిద్ర వస్తుందా? పడుకునే ఈడే. నేను పోతా వైజాగ్, బస్ ఎక్కుతావా? సరే ఎక్కే బాయ్. చీమలకి ఎక్కి కొరిచేసేయండి నీ పరిస్థితి. కింద పోతాను చూడు చీమలు. నీ రైడింగ్ ప్యాంట్ టెక్కేసి లోపల కొరికేస్తే నీ పరిస్థితి. పారా సరే బాయ్, పడుకో కాసేపు రెస్ట్ తీసుకో. గైస్ వీడిని చూడండి, మన బ్రోకి ఇక్కడ తాడు అయితే తెగిపోయింది అనమాట, ఒక తాడు. సో అందుకని మన బ్రో టైర్డ్ అయిపోయాడు పాపము. ఎంత స్పీడ్గా లాక్కుండా వచ్చేసాడంటే జీనేని కూడా ఓడిచ్చేసాడు. 20 కిలోమీటర్ల తేడా వచ్చేసింది నాకు బ్రోకి. ఎరా తలకాయ బాగా ఊపుతున్నారు. అందుకే స్లోగా, నిదానమే ప్రధానం. ఈసారి గట్టికి కట్టండి బాగా. సో గైస్ VSA is back on Z9. ఇక్కడ రోడ్డు ప్రతి చోట ఎక్కడెక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి తెలియడం లేదు. గుంతలు ఉన్నాయి. చాలా వరకు రిమ్స్ అన్ని ఇరిగిపోయేది ఇక్కడే. సో మనం చాలా కేర్ఫుల్ గా చదువుతున్నాం అనమాట. అండ్ ఐ ఫీల్ వెరీ యాక్టివ్ రైట్ నౌ. టాటా గ్లూకోజ్ డిడ్ ది మ్యాజిక్. మనమైతే ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours రెస్ట్ తీసుకున్నాం ఇక్కడ. సో నాకైతే ఒక చిన్న వీడియో షూట్ ఉన్నిందనమాట. సో అందుకోసం లేట్ అయిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రదీప్ బ్రో తీసుకెళ్ళిన బ్యాగ్లోనే నా మైక్ ఎవ్రీథింగ్ దాంట్లోనే ఉండిపోయింది. సో ఇంకా మనం ట్రై చేసాము కానీ 100% రిజల్ట్స్ రాకపోవడంతో బెటర్ టు రికార్డ్ ఇట్ టుమారో అని చెప్పేసి మనమైతే లైట్ తీసుకునేసాము. సో సమ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు జస్ట్ లీవ్ ఇట్. మనం డైరెక్ట్ ఇప్పుడు వైజాగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 90 kilometers ఉంది వైజాగ్, 109 to be exact. 2 hours 24 minutes చూపిస్తుంది. ఇందాక మనకైతే చాలా తక్కువ సేపు చూపించింది. ఐ డోంట్ నో వై, బట్ నౌ ఇట్స్ షోయింగ్ 2 hours 24 minutes. బట్ ఎనీవే నో ఇష్యూ, డైరెక్ట్గా కొట్టేద్దాం. డైరెక్ట్గా వైజాగ్కి ఎంటర్ అవ్వక ముందు మన సిటీలో మాట్లాడదాం. నిజంగానే తగిలను కాదా వైజాగ్ నగరపు చివరనయ్యూ. మీకు ఒక ఐరానిక్ సిచ్యువేషన్ ఒకటి చెప్పేదా. మేము హోటల్లో విజయవాడలో బయలుదేరేటప్పుడు కూడా ఆ మూవీ పోతుంది అనమాట. నాకు ఆ పేరు గుర్తు అట్లే ఓయ్ అనుకుంటా సినిమా పేరు. ఏమో ఆ సాంగ్ ఉందిగా, ఈ సాంగ్ వైజాగ్ సాంగ్, సేమ్ అదే ఆ సినిమా పోతుంది అనమాట. ఓకే సూపర్ అనిపించింది నాకు ఎందుకో. గైస్ బండిని అయితే ఇక్కడ పెట్టాం థంబ్నెయిల్ తెద్దామని. బాగుంది వ్యూ. సో చూసారా భలే ఉంది వ్యూ, తీద్దాం. టాటా గ్లూకోజ్ తీసుకుందాం. చూడు టెక్నిక్ రే, ఇట్లెత్తు పద.
పద. మనమైతే టాటా గ్లూకోజ్ కోసం ఆగాం. ఇదరా డేట్ చూడు ఒకసారి. ఒరే నా ఫోని సరిపా. సో గాయ్స్ ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు. వైజాగ్లో లాస్ట్ టైం చాలామంది మీటప్ అని అడిగారు కదా, సో ఈసారి నేనైతే ఆర్ఎస్ఏలో మీటప్ పెడతా. సో ఆర్ఎస్ఏ అనేది పక్కా, కానీ ఆర్ఎస్ఏ కాకుండా ఇంకెక్కడన్నా రోడ్డు మీద ఏదైనా మీటప్ పెట్టాలంటే చెప్పండి. నా ఇంతసేపు వెనకాల సీట్లో కూర్చొని ఇప్పుడు ఈ సీట్లో కూర్చుంటుంటే డ్రైవింగ్ సీట్లో స్వర్గంలో ఉంది బ్రో. బల్లి ముందరా అదే నాకు తెలియలే. ఉండు తెలియదు. దిగా అరే వెళ్ళిపోయేది కదా, నువ్వు దిగరా ఒక నిమిషం. ఫ్లాష్ అయ్యా ఏడుంది అది. గాయస్ నా బండిలో ఇంత బల్లు నింది. మా యాడ్ నుంచి వచ్చిందిరా బల్లు అది. సో గైస్ బండిని అయితే ఇప్పుడే ఫ్రెష్గా వాటర్ వాష్ చేయించామన్నమాట. వైజాగ్ చాలా 800 కిలోమీటర్స్ వరకు డీబీ కిల్లర్ పెట్టి బండి సౌండే లేదు. సో ఇప్పుడు సౌండ్ వచ్చేసరికి మా సూపర్ ఉంది. ఎట్టుంది సౌండ్ ఇప్పుడు? ఎట్టుంది సౌండ్? వేరే విషయం ఇది. సౌండ్ మారిపోతే బండి ఇంకా అసలు సౌండ్ ఎట్టుందిరా అసలు 800 కిలోమీటర్స్ సౌండ్ లేక వచ్చి బ్యాటరీ బండ్లో వచ్చిన ఫీలింగ్ ఉండింది బ్రో ఇంతసేపు నాకు. సో గైస్ ఇప్పుడు మనం అయితే వైజాగ్లో అలా ఒక చిన్న రౌండ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో నా గోపురంలో కూడా ఎక్కువ ఛార్జింగ్ లేదు. సో కొంచెం అట్లా వెళ్ళి తిరిగేసి వద్దాం. నేను నైటే కదా మనం వచ్చింది, సో ఇది కంటిన్యూషన్ అనమాట. జస్ట్ ఒక రౌండ్ అయితే అట్లా వెళ్ళేసి వద్దాము. సో వెళ్ళి మన బండిని అయితే ఒకసారి స్టార్ట్ చేద్దాము. సో నేను ఈ నైట్ డీబీ కిల్లర్ పీకేసాను కదా, ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ చేస్తే బండి ఎంత సౌండ్ వస్తుంది చూద్దాం రండి. ఈడ బల్లు నింది గైస్, అది పోయింది విజయవాడ నుంచి వచ్చింది అనమాట పాపము. దాని సిటీ దాటిపించేసాం పాపం. 7 ఫ్యామిలీ పెట్టాల్సి వస్తుంది దాన్ని ఇప్పుడు. వ్లాగ్ అప్లోడ్ చేద్దామని నెట్ కోసం తిరుగుతూనే ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంతోమంది జనాలు అయితే ఉన్నారు. సో అందుకని మనకైతే నెట్ రావడం లేదు. రూమ్లో ఏమో హోటల్ రూమ్లో వైఫై పని చేయడం లేదు. ఇందాక హోటల్కి కీస్ ఉంటాయి కదా, అవి బయటికి తీసిన వెంటనే మొత్తం అయితే పగిలిపోయింది బీగాలు. 300 రూపీస్ అడిగారు, మళ్ళీ ఇరిగిపోయింది ఇచ్చారనమాట ఆల్మోస్ట్. ఏమో ఇంకా మళ్ళీ చెక్అవుట్ చేసేటప్పుడు చూడాలి. సో గైస్ ఇప్పుడు మనమైతే జిమ్ దగ్గరికి వెళ్తున్నాం. అట్లీస్ట్ అక్కడన్నా నెట్ సరిగ్గా ఏమైనా వస్తుందేమో అని. నా ఫోన్లో ఏమో 7% ఉంది ఛార్జింగ్. జనాలు అయితే ఎంత ఉన్నారంటే ఆల్మోస్ట్ ఎంత ఎన్ని కిలోమీటర్ 36 కిలోమీటర్స్ రా 36 కిలోమీటర్సా. సో 36 కిలోమీటర్స్ వీళ్ళైతే వెళ్ళి ఒక రౌండ్ తీసుకొని వచ్చి గుడి దగ్గరికి వస్తారు. నేను వెళ్ళాలనుకున్నాను కానీ మనం ఇప్పుడే ఇంత ట్రావెల్ చేసి వచ్చి అసలు అవ్వదు, బాడీ కలదిరుతుంది ఇప్పుడే. సో రేపైతే గుడి కన్నా ఈ రోజన్నా గుడి కన్నా వెళ్తా, ఎందుకంటే గుడిలో మళ్ళీ ఇంకొక 5-6 అవర్స్ పైనే పడుతుంది. బెస్ట్ గుడికి వెళ్ళిపోదాం. కాసేపు నేను నడిచా, నెట్ వస్తుందనేసి అట్లా వెళ్ళి ఫోన్ ఎత్తుకొని నడుచుకుంటూ పోయాను అనమాట. నేను వాలంటీర్లా పని చేయాలనుకుంటున్నా. ఇక్కడ పని చేద్దామా, కానీ పని చేస్తే ఎవరైనా ఒకరిద్దరు గుర్తుపట్టారనుకో మళ్ళీ నా వల్ల న్యూసెన్స్ అవుతుందేమో. గైస్ ఇప్పుడు మా హోటల్ అటుపక్క ఉంది, ఇక్కడేమో ఇంతమంది జనాలు ఉన్నారు. నా బైక్ని ఎట్ట తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. మనం అందులో జీనేన్లో ఉన్నాము. గైస్ ఈ ట్రాఫిక్లో ఇప్పుడు పోతున్నాము, ఎటు పోవాలో రూట్ తెలియదు, ఏం తెలీదు, ఏదో వెళ్ళిపోతున్నాము. రష్లో నేను ఈ బండి వేసుకెళ్తున్నాను చూడండి, నన్ను అనాలి ఫస్ట్. జై శ్రీరామ్, అమ్మ సాయిరామ్. ఎటొకట సక్సెస్ఫుల్గా వచ్చేసాం. ఏదో ఒకటి నడుచుకుంటా అన్న వెళ్ళిపోదాం బండి పెట్టేసి.
నువ్వు నేను షిఫ్ట్లు చేద్దాంలే బండిని కాపాడుకోవడానికి. నువ్వు నేను బండిని కాపాడుకోవడానికి షిఫ్ట్లు వేద్దాంలే. ఓ 2 గంటల సేపు నువ్వు, 2 గంటల సేపు నేను. ఉందిలే రారా, నాకు తెలుసు. కానీ ఇడు కుక్క బుచ్చు 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 బుచ్చు. సో గైస్ ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఎ లిటిల్ న్యాప్. వెళ్ళేసి మనమైతే ముస్టాక్ ఫేస్ వాష్తో మళ్ళీ ఇంకోసారి ఫేస్ని అయితే వాష్ చేసుకుందాం. ఆ తర్వాత మనకైతే నీట్గా స్లీప్ పడుతుందని అనుకుందాం. లెట్స్ ప్రే అనమాట. సో సీ యూ గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.